నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేష్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అంతకుముందు మహావీర్ సర్కిల్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు మరియు విద్యాసంస్థలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని, దాని ప్రభావం విద్యార్థులపైన ఉందన్నారు. విద్యార్థులకు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఉన్నత విద్యలైన ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంఎం లాంటి కోర్సులు చదవాలంటే గత ప్రభుత్వం ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్లు ఇవ్వకుండా రద్దు చేయడానికి జీవో నెంబర్ 77 ద్వారా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేశారంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. అదేవిధంగా పేద మరియు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న ప్రాథమిక మరియు జూనియర్ విద్యను పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఏడేడు విద్యను దూరం చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 4235ను తీసుకువచ్చిందని, దాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రధానంగా కడప జిల్లాలో ఉన్నత విద్యకు నిలయమైన యోగి వేమన విశ్వవిద్యాలయంకు 100 కోట్ల రూపాయలను కేటాయించి ఈ ప్రాంత విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. నా పేరు డిఎం ఓబులేష్ యాదవ్, ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ ఎదుట విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,400 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగనే 7 పాఠశాలకు సంబంధించినటువంటి ఏవైతే జీవోలు తీసుకొని వచ్చారో ఆ జీవోలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్పడింగ్ మెచ్చార్జీలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప జిల్లాలో చారిత్రాత్మకమైనటువంటి యోగి వేమన యూనివర్సిటీ అభివృద్ధిలో ఇవాళ వెనుకంజలో ఉంది. దాదాపుగా 100 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ గతం నుంచి పోరాటం చేస్తా ఉంది. అయినా మొన్న లోకేష్ గారు వచ్చి 10 కోట్ల రూపాయలు ఇవాళ చల్లేసి ఓడబడినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. తక్షణమే యోగి యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి. అలాగనే స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఇవాళ డిగ్రీలో, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసుకొని ఇవాళ ఫీజులు చెల్లించలేని కారణంగా సర్టిఫికెట్లు యాజమాన్యం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే అర్థాంతరంగా జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ అంశాల మీద తక్షణమే స్పందించాలని, లేకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి ఆర్ఎస్ఎఫ్ సిద్ధం అవుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. We want justice. We want justice. We want justice.